నేను లాభసాటిగా కోరుకోవట్లేదు, కేవలం దేవుని పరిచయాలని అందరికి అందాలని ఆశపడి మరి వీడియో చేస్తా ఉన్నాను. నేను పడుకునే తక్కువ టైమే, నేను అందరిలాగా నిద్రపోవట్లేదు, నాకు నిద్ర కూడా రావట్లేదు. ఎందుకంటే దేవుడు నాకు భారం పెట్టాడు. అనేకులు మామ మరి 6వ నెల దాటింది, 7వ నెలగా వస్తుంది. లోపల బాబు చచ్చిపోయినాడు. లోపల 3 హాస్పిటల్ తిరిగాను మామ, చచ్చిపోయినాడు చెప్పినారు. దేవుడు వెంటనే ఆత్మలు బ్రతుకుతాడని ప్రార్థన చేయమంటుంది. అసలు నేను వండర్ అయిపోయినా. దేవుడు చెబుతున్నాడు అట్లా, దేవుడు చెప్తా ఉన్నాడు మనసులో, నువ్వు ప్రార్థన చేయి బ్రతుకుతాడు అంటుండు. దేవానికి గర్భంలో అట కదిలినట్టు చూపించాడు నాకు. ఆ తండ్రి మీకు స్తోత్రమయ్యా అని చెప్పి ముగించాను. దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ బ్రదర్ రాజు సిరికొండ. మిత్రులారా, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోలు మీ జీవితాన్ని క్రీస్తులో ఎంతో బలపరుస్తున్నాయని మీ కామెంట్స్ ద్వారా, మీ ఫోన్ కాల్స్ ద్వారా నాకు తెలియపరుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుని పనిలో మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్, మీరు పెడుతున్నటువంటి కామెంట్స్ నన్ను ఇంకా బలపరిచి దేవుని పని చేయడానికి పురుకొల్పుతున్నాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు దేవుని ప్రణాళికలో ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర గురాలమడుగు అనేటువంటి గ్రామంలో దేవుని యొక్క సన్నిధిలో చాలా సంవత్సరాలు లోకానుసారమైనటువంటి జీవితంలో నడిచి ఈరోజు దేవునితో సరాసరి మాట్లాడేటువంటి అనుభవం కలిగిన వ్యక్తి, దేవుడు ఎన్నో సందర్భాల్లో ఏం చేయాలో ప్రత్యక్షంగా దేవుడే చూపించినటువంటి వ్యక్తి బ్రదర్ విలియం గారు ఉన్నారు. వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని దేవుడు ఆయనతో ఎలా మాట్లాడతారో, ఈ మాట్లాడుతున్నటువంటి విషయాలను మీతో పంచుకోవడానికి నన్ను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మన్నించి ఈ సాక్ష్యాన్ని మీ అందరికి అందించాలని, మిమ్మల్ని దేవుళ్ళు బలపరచాలని ఈ వీడియో చిత్రీకరిస్తూ ఉన్నాను. చాలామంది దేవుడు మాట్లాడతాడు అంటే నమ్మరు. కానీ దేవుడు ఎలా మాట్లాడతాడో, ఎలా దర్శనాల ద్వారా ఆయన మాట్లాడతాడో, జరగబోయే సంగతిని ఎలా చెప్తారో, ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ బ్రదర్ని కలిసిన తర్వాత నాకు చాలా అనుభవాలు తెలిసినాయి. అవే అనుభవాలు మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడాలని మనవి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మీ స్నేహితులకి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు కూడా నాతో పాటు దేవుని పని చేసిన వారు అవుతారు. ఆ వీడియోని అనేక మంది పంపించడం ద్వారా మీరు కూడా వారిని క్రీస్తులో బలపరిచేవారు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సాక్ష్యాన్ని విని అనేక మంది పంపించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ముందు బ్రదర్ని మీకు పరిచయం చేస్తాను. ప్రజలడన్నా చాలా సంతోషం. మీరు ఫోన్ చేసి, అన్నా నా జీవితంలో లోకంలో చాలా సంవత్సరాలు గడిపాను, కానీ నా జీవితంలో దేవుడి ప్రణాళిక ఏంటో సమయం వచ్చినప్పుడు దేవుడు నెరవేర్చి నన్ను పిలిచాడు. అది పిలవటం అంటే ఏ సేవకుల ద్వారానో కాదు, దేవుడే స్వయంగా నాతో మాట్లాడతాడు. చాలామంది నమ్మరు. మీరు నా దగ్గరకు వస్తే ఆ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తానని మీరు నాకు ఫోన్లో మాట్లాడి చెప్పారు. అవును, చాలా సంతోషం. ఇటువంటి అనుభవం గల సాక్ష్యాలు అనేక మందికి అందించాలనే నేను కూడా మంచి సంకల్పంతో ఈ వీడియో ఛానల్ పెట్టడం జరిగింది. మీ సాక్ష్యం అనేక మందిని బలపరుస్తుందని ఆశిస్తున్నాను. మీ లోకానుసారమైన జీవితం ఎలా జరిగింది, దేవుడిని మీరు తెలుసుకోవడానికి అసలు ప్రణాళిక దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు, ఇప్పుడు మీ జీవితంలో దేవునితో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, మీ సేవా జీవితం ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా వివరంగా ఈ వీడియో చూసే వాళ్ళకి పంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి క్రీస్తు యేసు నామములో మరి దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దైవజనులు రాజన్న గారికి కూడా మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ లైవ్లో వాక్యమనే మీకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మాది గురాలమడుగు గ్రామము, కొనకలమిట్ల మండలము, ప్రకాశం జిల్లా. మరి మా తండ్రి పేరు, మేము 4 మగ పిల్లలము, ఒక అక్క, మా సంతానము. మా తండ్రి గారి పేరు ప్రకాశం, మా అమ్మ పేరు అన్సూరియమ్మ. మరి మా నాన్న మరి పోస్ట్ మ్యాన్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి మా అమ్మగారు మరి హౌస్ వైఫ్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే వారు వ్యవసాయం చేసుకుంటూ మరి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తూ
మమ్మల్ని కూడా 5గురిని చదివిస్తూ ఉన్నారు. మరి మరి చిన్నప్పుడు మా అమ్మ మందిరంలో మరి దీపం ఎందుకు వెలిగిస్తూ ఉన్నామమ్మా అంటే, అయ్యా నాకు 15 సంవత్సరాలు పిల్లలు లేరు, అందుకు గనుకనే నేను మందిరంలో దీపం వెలిగిస్తూ ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు మీ 5గురు సంతానాన్ని ఇచ్చాడు, మరి 6గురు ఇచ్చాడు, ఒకటి చనిపోయాడు, తర్వాత మీరు 5గురు ఉన్నారు, మరి దేవుని మరి ప్రార్థన ద్వారా మీరు పుట్టారని చెప్పి మా అమ్మ చెప్పడం జరిగింది. మరి అయితే మేము 5గురము హాస్టల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఒక్కొక్కరిగా నేను మూడో సంతానము మగపిల్లలలో, ఫస్ట్ మా అక్క, తర్వాత ముగ్గురులో నేను మూడోవాన్ని, 4గురిలో. మరి మా అమ్మ చిన్ననాటి నుంచి మరి మాకు మరి దేవుని గురించి చెప్తూ ఉండేది. మరి హాస్టల్కు పోయేటప్పుడు మాకు బైబిల్ ఇచ్చి మరి బైబిల్ ఒక అధ్యాయం చదువుకొని మరి మీరు ప్రార్థన చేసుకోమని చెప్పేది. మేము అలాగనే చేస్తూ ఉన్నాం. మా అమ్మ సినిమాలు కానీ ఎలాంటి చూడకూడదు, అపవిత్రమైన చేయకూడదు, మీరు దేవుని ప్రార్థన పూర్వకంగా మీరు పుట్టారు కనుక చెప్పింది. మేము కూడా అలాగనే నడుచుకుంటా ఉన్నాం హాస్టల్లో. అయితే ఒకసారి మరి కనిగిరిలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఉయ్యూరు ఇమానియల్ గారు వచ్చి మీటింగ్స్ బహిరంగ సభలు పెట్టారు. మరి ఇంటి దగ్గర నుంచి మేమందరం కలిసి అక్కడికి ప్రార్థనకు పోయిన తర్వాత మరి తీర్మానం చేసుకుంటూ చేయెత్తమంటే నేను కూడా వాళ్ళలో ఎత్తాను. చేతిన తర్వాత మరి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మరి నేను ఇంటికి వచ్చేసి తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాను. హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను 11 మరి 10 నుంచి 11, 12 వరకు చదువుకునే అలవాటు నాకుంది 10th క్లాస్లో. ఎందుకంటే నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉంటాను. నేను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు మరి మనసుకు రాదు అది. అందుకని చెప్పేసి నేను 9:30, 10 గంటల నుంచి 12 గంటల లోపు చదువుకొని పడుకున్న తర్వాత మరి ఒక ఆకారము దేవుని ఆకారంలాగా కనిపించింది. అయితే నేను దెయ్యం అనుకున్నాను. మరి నా వైపు ఏం చుట్టం లేదు, ఆ తల మటుకు రూమ్ అంతా తిరుగుతూ ఉంది. తిరుగుతున్నప్పుడు నేను భయపడి దుప్పటి కప్పుకున్నాను. ఉప్పు కప్పుకొని మరి ప్రార్థన చేసుకుంటున్నాను మనసులో, తండ్రి అయ్యా ఈ అపవాదిని తీసివేయి, నా ఎదురుకు వచ్చి నిలబడింది అని చెప్పి. ఎందుకంటే నాకు అక్కడ సమాధుల తోట మీద కొట్టేసి ఆ బీసీ హాస్టల్ కట్టించారు ఊరు బయట. పిల్లలు అదే దెయ్యాలు ఉన్నాయని చెప్పేవారు. దానికి నేను దెయ్యమే అనుకున్నాను. సరే భయపడేసేసి ఇంకా ఆ రోజు కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత మరి ఆయన కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత నేను భయం వచ్చేసింది, చలితో జ్వరం వచ్చింది. తెల్లవారులేకే నేను అంత లగేజ్ సర్దుకున్నా, బ్యాగ్ దత్తేసుకొని ఇంటికి వచ్చేసి, అమ్మా నేను ఇంకా హాస్టల్కి వెళ్ళనమ్మా, ఇట్లా కనిపించిందంటే దేవుడు దెయ్యం కాదురా, దేవుడు ఆకారం అంతా దేవుడిది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, చిన్ననాటి నుంచి నిన్ను దేవునిలో పెంచుతా ఉన్నాను అందుకని చెప్పింది మా అమ్మ. సరే నేను హాస్టల్కి పోవాలంటే మరి కలెక్టర్ గారికి మరి అక్కడ లెటర్ కావాల్సి ఉంటే వేరే వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చి ఆ లెటర్ తీసుకురమ్మని పంపించాడు మా నాన్నగారు. పంపిస్తే నేను ఆ 3 రోజులు ఇంటి దగ్గర ఉండి మరి పడుకున్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది. మరి ఇక్కడ వాగులో ఒక నిచ్చెన ఆకాశానికి వేయబడింది. అది ఒక్క మనిషి నడిచేటట్టే ఇనపది, నిచ్చెన కూడా ఇనపది. మధ్యాకాశానికి ఒక నిచ్చెన వేయబడింది. అక్కడ ఒక రూమ్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక నిచ్చెన పైకి వేయబడింది ఆకాశానికి. మరి నేను నా వెనక మా అమ్మ, మా అక్క, మా పెద్దమ్మ టీచర్ మార్కాపూర్లో ఉంటుంది, ముగ్గురం కలిసి నాతో పాటు పైకి వెళ్ళిన తర్వాత మా అమ్మ అని చెప్పింది, అయ్యా నువ్వు పైకి పో, దేవుని దూత ఉంటుంది అక్కడ చూపిస్తుంది అని చెప్పింది. నేను సరేలేని ఒక్కనే పైకి పోయిన తర్వాత అక్కడ ఎంట్రన్స్లో దేవుని దూత ఉంది, మెట్ల దగ్గర రమ్మని చెప్పి తీసుకెళ్ళింది. అక్కడ మరి ఒక పెద్ద గుమ్మములు కనిపిస్తూ ఉన్నాయి, అది బంగారంలాగే ఉన్నాయి. మరి ఇక కనిపిస్తా చూసుకుంటా పోతా ఉన్నా. దూతను అడిగాను, అమ్మా దేవుని సింహాసనం ఎక్కడుంది అంటే, అది నీకు కనిపించదులే, మీరు చూస్తూ ఉండు, నీకు ఎంతవరకు కనిపిస్తే కానీ అలా చూడమంటే ఎక్కడ కూడా దేవాలయం కనిపించలేదు. మరి రిటర్న్ ఆమె టైం అయిపోయింది, అరగంట టైం చెప్పింది మీ అమ్మ నింది. రిటర్న్ అయ్యాము. వచ్చేటప్పుడు మెట్లకు అటు సైడు మరి ఎడమ చేతి వైపు మరి ఒక సముద్రము, దాని మీద గాజులాగా ఉంది. అటుపక్క చెట్లు, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. జీవవృక్ష ఫలాలని ఇప్పుడు బైబిల్ తెలిస్తే, ప్రకటన గ్రంథం తెలుస్తూ ఉంది. చెట్లు ఉన్నాయని చెప్పాను మా అమ్మకు దర్శనంలో. ఆ చెట్ల మరి ఆ పండ్లు తీసుకుని ఒకటి తిందామని చెప్పేసి అక్కడికి వెళ్తా ఉన్నప్పుడు ఆ దూత పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు మానవ శరీరంతో ఉన్నావు, ఇప్పుడు తినడానికి లేదు, నువ్వు త్వరగా కిందికి దిగిలిపో, టైం అయిపోయిందని చెప్పేసి రెక్కబట్టుకుని లాక్కొచ్చి దించేసింది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత మా అమ్మకి, అమ్మ ఇటు జరిగిందంటే అది పరలోక రాజ్యం రా, మరి ఎప్పుడైనా నువ్వు దేవుని సువార్త చేయాలి, నా ఫస్ట్ నుంచి కూడా నా ప్రేరేపణ అదే అందుకే ఉంది, నీ మీద ఇష్టం కూడా అందుకే అని చెప్పింది. అయిపోయింది. ఐటీ చదువుకున్నాను. అప్రెంటిస్ చేయడానికి విజయవాడ వెళ్ళాను. విజయవాడలో అప్రెంటిస్ చేశాను కబేలా సెంటర్లో. రైల్వే స్పోర్ట్స్కు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యి ఆడాను. కబడ్డీ సీనియర్స్ తోటి కబడ్డీ ఆడాను. అయిపోయింది. తర్వాత మళ్ళీ జాబ్ నిమిత్తం హైదరాబాద్ సంగీ స్పిన్నర్లో 2 సంవత్సరాలు జాబ్ చేశాను. తర్వాత మా నాన్న పిలిచాడు,
మరి మ్యారేజ్ చేశారు. చేసిన తర్వాత మా నాన్న పోనివ్వలేదు. మనకి సమృద్ధిగా ఉంది కదా, ఇంటి దగ్గరనే ఉండు అని చెప్పారు. ఇంటి దగ్గరే ఉన్నాను. నేను అంబేద్కర్ వాదిగా చిన్ననాటి నుంచి మరి పేదలకు సహాయం చేయాలనే ఆలోచన నాకు ఉండేది. ఫస్ట్ నుంచి కూడా మరి అంబేద్కరిజంలో ఉన్నాను. దళిత నాయకుడిగా, మరి పేరు మోసిన దళిత నాయకుడిగా ఉన్నాను. తర్వాత ఎంఆర్పిస్లో చేరాను, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఉండి పేదలకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు మరి నాకు ఒకలాంటి మనస్తత్వం ఏర్పడింది. మరి దేవుని నమ్ముకుంటే బాగుండేది అనేది ఏర్పడింది. కానీ దేవుడు నాతో మాట్లాడితే నేను సేవ చేయాలనే ఆలోచన నాకు కలిగి ఉంది. మా అమ్మగారు కూడా ప్రతిదినము మరి ఆమె బైబిల్ చదువుతూనే ఉంటుంది. మరి ఆమె ప్రార్థన కూడా 7-8 గంటల ప్రార్థన చేస్తూ ఉంది. మా తల్లిగారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే, లైవ్లో చెప్పలేను. మరి అన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉంది. చదువులేదు, బడికి వెళ్ళలేదు ఆమె. మరి అక్షరం ఆకాలు కూడా నేర్చుకోలేదని చెప్పేది. బైబిల్ మొత్తం A to Z, మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం నుంచి మొత్తం చెప్పేది నాకు. అన్నీ వినేవాడిని. మరి ఆమె మరి లాక్డౌన్లో నేను దేవుని నమ్ముకోవాలని ఒక నిశ్చయత కలిగి ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంట్లో ఖాళీగా ఉన్నాను. కొనకలమిట్లో కూడా ఒక రైస్ కొట్టు కూడా ఉంది. మరి అక్కడ మానేసేసి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ మరి బైబిల్ చదువుకుంటూ ఇట్లా గలుపుతూ ఉన్నప్పుడు మా సడ్డుగుడు గుంటూరు నుంచి ఫోన్ చేశాడు. విలియం, నా కోసం ప్రార్థన చేయండి. మరి నేను కరోనా వచ్చింది నాకు, మీ వదినమ్మకు, మేము క్వారంటైన్కి వెళ్ళిపోతూ ఉన్నాం. ఒకవేళ చచ్చిపోతే పిల్లలను నువ్వు చూసుకోవాలని చెప్పాడు. అప్పుడే నాకు దుఃఖం వచ్చి మరి మా అమ్మ కూడా 4 నెలల ముందే చనిపోయింది. ఆమె చనిపోయేటప్పుడు కూడా ఒట్టేసుకుంది, దేవుని నమ్ముకుంటావంటే నమ్ముకుంటానమ్మా, దేవుడు నాతో మాట్లాడితే ఖచ్చితంగా నమ్ముకుంటా అని చెప్పి ఒట్టేశాను. తర్వాత నాకు ఒకలాంటి బాధ అనిపించింది. దేవుడు నా ప్రార్థన వినడు కదా అని చెప్పి నేను మరి ప్రార్థనలో ఆ రోజు సాయంత్రము కూర్చొని కుటుంబ ప్రార్థనగా కూర్చోమని చెప్పి పిల్లలు మేము కుటుంబ ప్రార్థనగా చేస్తూ అప్పుడే పాపం ఒప్పుకున్నాను. తండ్రి, నన్ను క్షమిస్తే నా ప్రార్థన ఆలకిస్తావు కదా, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తానంటున్నావు కదా దేవా, నన్ను క్షమించు, నా పాపాలు ఇక మీదట పాపం జోలికి పోనాయా అని చెప్పేసి నేను దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాను. కన్నీరు కార్చాను. దగ్గర దాపులో 1 గంట దాకా మరి ప్రార్థనలే గడిపాము. నాకు తెలియదు, మా మిస్సెస్ కూడా అదే చెప్పింది, నువ్వు ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడ్డావని. మరి దేవుడు ప్రార్థన ఆలకించి వారు స్వస్థపడ్డాడు. మరి తర్వాత మరి మందిరం మాకుంది. అన్న కూడా కాపరి, బ్రదరన్ ఫెలోషిప్ ఉంది, మా ఇంటి దగ్గరే మందిరం ఉంది, అన్న కాపరి. మరి ఆ రోజు అనౌన్స్ చేశాడు, ఎవరైనా మీరు బాప్తిసం తీసుకోవాలంటే చేయలెత్తమంటే నేను వెనక కూర్చొని చేయలెత్తాను. చేయెత్తినప్పుడు వారందరూ నా వైపు చూచి నువ్వేంది బాప్తిసం తీసుకోవడం అనేది ఒకలాగా చూస్తే నేను సరేలే, దేవుడికి తెలుసు కదా, నేను తీర్మానం చేసుకుంది, మనుషుల వైపు కాదన్నాను. బయటకు వచ్చిన తర్వాత మరి అందరూ ఫోన్లు చేశారు, ఏంది బాప్తిసం తీసుకుంటానన్నా, మరి నిలబడగలుగుతావా అన్నప్పుడు దేవుడే చూసుకుంటాలేరా, ఇంకా లోకం వదిలేశాను అని చెప్పి నేను వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను. మరి 26వ తారీఖు ఏప్రిల్ 26, 2023 తారీఖు నేను బాప్తిసం తీసుకోవడం జరిగి దేవునితో సంబంధం కలిగి ప్రార్థనలో ఉంటూ ఉన్నాను. మరి 1 నెల తర్వాత మా ఊర్లో మరి బాలకోట అనే ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఎదురులపాడు దగ్గర చనిపోతే అక్కడికి వెళ్తే ఆ అబ్బాయి రక్తం చూసి నేను కన్నీరు పెట్టుకున్నాను. దేవా, కొన్ని రోజులు బ్రతుకుంటే నేను వాక్యం చెప్పేవాడిని కదా. మరి నేను మన గురాలమ్మ నుంచి మరిపాలము పోయేటప్పుడు వాకింగ్ చేసుకుంటూ పోయేవాడిని, బండి వేసుకుని వెనక్కి వచ్చేవాడు. ఉద్యోగం తీస్తే నీలాంటి వాళ్ళు లోపల ఉండబట్టి ఈరోజు నా ఉద్యోగం తీసేశారంటే దేవుని నమ్ముకోవా, నేను కూడా దేవుని నమ్ముకున్నాను, దేవుడే నీకు ఉద్యోగం ఇస్తానులే, మీ ప్రభుత్వం వస్తా అని చెప్పాను. మరి ఆ చనిపోయిన విధానం చూస్తే రక్తం అంతా కారిపోతూ ఉంది, గడ్డలుగా ఏడ్చాను. మరి దేవుని మీద కూడా సనిగాను కొంత, దేవా మరి కొన్ని రోజులు బతికేయచ్చు కదని. ఇంటికి వచ్చిన తర్వాత మరి ప్రార్థనకు భోజనం చేయమంటే భోజనం కూడా చేయలేదు, ప్రార్థనకు వంగాను. దేవుని స్వరం ఆ రోజు నాకు వినపడతా ఉంది. అతను చేసుకున్న పాపాలే అతని మరణానికి కారణమైన నేను కాదు, అతనికి ఇంకా ఉంది ఆయుష్షి కానీ అని చెప్పేసి దేవుడు ఒక స్వరంతో మాట్లాడడం జరిగింది. మరి నువ్వు సేవ చేయాలి అన్నాడు. తండ్రి, నాకు సేవ రాదయ్యా, బైబిలే నేను ఇంతవరకు రెఫరెన్స్ కూడా తీసుకోలేను, మరి నన్ను సేవ చేయమంటున్నావని నేను అడిగినప్పుడు మరి దేవుడు నాకు ఎహెజ్కేలు గ్రంథం ద్వారా 2వ అధ్యాయము 1వ వచనము, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము, నీతో నేను మాట్లాడతాను, నీలో నేను ఉంటానని చెప్పాడు. ఆ వాగ్దానం నన్ను మొట్టమొదటిగా ఆ వాగ్దానం ద్వారా మాట్లాడాడు. నేను దానికి సరే దేవా, నేనైతే సేవ చేయలేనని చెప్పాను. మళ్ళీ 2వ రోజు మరి అదే టయానికి దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. మరి గిద్యోనులాగా నిన్ను వాడుకుంటాను, నా ప్రజలు నేను రక్షించుకోవాలి అన్నప్పుడు, దేవా నేనైతే నమ్మకంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను, కానీ ఇంకా నేను ఆ సేవ చేయలేను, ఆ భారం నేను భరించలేను, నాకు వాక్యమే రాదు బైబిల్ చూసుకోవడానికని నేను ఇలాగా దేవుడితో 10 రోజులు సంబంధం కలిగి ఉన్నాను.
మరి ఎందుకనగా నేను కంప్లీట్గా మీకు చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడు నేను ఏదైతే అడగాలనుకున్నానో ఈ 10 రోజులు దేవునితో సంపాదిస్తూ ఉన్నాను. నా 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 హృదయం వేడెక్కిపోయింది. మరి వేడిగా మరి నాకు ఒకలాగా అనిపించింది. నాకు లోకానికి ఆ 10 రోజులు సంబంధం లేదు, దేవునితో నాకు సంబంధం అంతే. పక్కన వాళ్ళు అందరూ మన్నోళ్ళు కూడా అన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పినప్పుడు, కాదన్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పాను. మరి అన్ని విషయాలు దేవునికి చెప్పాను. నేను ఎలా బ్రతకాలి, నేను ఇప్పుడు దాకా మరి సమాజానికి ఎంతోమంది పాస్టర్లకు నేను కానుకిచ్చాను. మరి దేవా, నేను ఇప్పుడు చేయి చాపడానికి నాకు మరి మనసు రావట్లేదయ్యా. నీ సేవ చేయమంటున్నావు, సమస్తమును వదిలేయమంటున్నావు, ఏమి చేయకూడదు, నేను త్వరగా వస్తున్నాను, అనేకులను రక్షించాలి, మరి రక్షించకపోతే నరకానికి కదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు, దేవుడు నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని నాకు వాగ్దానం చేశాడు. నేను చాలా అడిగాను, స్వస్థవరం అడిగాను. ఒకవేళ తండ్రి చనిపోయిన వాళ్ళు కూడా నేను ప్రార్థన చేస్తే బతకాలా, మీ నామంలో అడిగాను. లేకపోతే నాకు సమృద్ధి ధనము కావాలా, నేను మనుషులను అడగరంటే నా ధనాన్ని నుంచి నీకు ఇస్తానన్నాడు, వాగ్దానాలు చేశాడు. దాపులో లేఖనాల ద్వారా ఇప్పుడు దగ్గర 100 లేఖనాల ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు. మరి ఇలాగా మరి 10 రోజులు గడుస్తూ ఉన్నప్పుడు మరి లాస్ట్ రోజు దేవుడు ఒడంబడిక చేసుకొని నన్ను ఒప్పించేంత వరకు మరి దేవుడు నన్ను వదిలిపోలేదు. లాస్ట్ 10వ రోజు నేను ఒప్పుకున్నాను దేవుణ్ణి. దివారాత్రులు మరి ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఒక్క దినము కూడా 10 రోజుల్లో 1 గంట కూడా పడుకోలేదు. అస్సలు నిద్ర అనేదే లేదు నాకు. కేవలం పగులు బైబిల్ చదవటం, నైట్ ప్రార్థన, ఈ 2 జరుగుతూ ఉన్నాయి. 10 రోజులు అయిపోయింది. దేవుడు 10వ రోజు ఒప్పించాడు. నేను కంప్లీట్గా దేవాన్ని సేవకు వస్తాను, నా మాటను మీరు అంగీకరించారు కనుక నాకు సమస్తం ఇస్తానన్న దేవుడు ఇంకా ఈ లోకంలో నాకంటే అంతకంటే ఏం అవసరం లేదు అని చెప్పి నేను తీర్మానం చేసుకొని ఒడంబడిక చేసుకొని 10వ రోజు దేవుడికి నాకు సంబంధం కలిగింది. ఒప్పుకున్నాను కంప్లీట్గా. ఒప్పుకున్న తర్వాత 10వ రోజు దేవుని ఆత్మనాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మరుస రోజే నాకు అంత శరీరం అంతా బొబ్బలు వచ్చేసినాయి. మరి ఆ బొబ్బలు వచ్చి మరి నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. గీరుకోవడానికి కూడా శక్తి లేదు. 1-2 రోజుల్లో నాకు స్థితి మారిపోయింది. దువ్వెన పెట్టుకొని గీరుకొని ఒట్టిపోయిన మరి ప్రార్థన చేసుకునేవాడిని, మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మరుస రోజు మరి మా మిస్సెస్ కూడా హాస్పిటల్కి పోదాం పదా అని చెప్పింది. హాస్పిటల్కి పోయిన తర్వాత డాక్టర్ అమ్మ మరి 3 టెస్టులు చేసి అయ్యా బ్లడ్లో ఏ ఫాల్ట్ లేదు, ఇది మరి ఎలర్జీ వచ్చింది, ఏమైందో మాకు తెలియదు, మళ్ళీ ఇంకో టెస్ట్ చేయాలంటే మరుస రోజు పోతే మళ్ళీ 2 టెస్టులు చేసి వీటిలలో కూడా ఏం కనిపించట్లేదు, మరి ఎల్లుండిరా ఇంకో టెస్ట్ చేపిద్దామనింది. మరి నేను సరేనని ముందు రోజు శుక్రవారం రోజు ప్రార్థన చేశాను నైట్కు. మా అన్నోళ్ళు కూడా ఆ రోజు వచ్చి అందరూ ప్రార్థన చేశారు ఏడ్చి. మరి దేవా, వాడు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాడు, మీరు పిలిచారు కదా అని చెప్పి కన్నీటి ప్రార్థన చేశారు. ఆ బొబ్బలు చేసినప్పుడు మరి దేవుడు మరి నైట్కు నేను ఒకటే దేవుని అడిగాను, తండ్రి ఈ నెలలో నేనైనా నా చూపులైనా తలంపులు ఎందైనా ఉద్దేశములైనా ఏమన్నా పాపం చేశానేమో నాకు బయలుపరచండి, మీరు నన్ను స్వస్థపరచాల్సిన అవసరం లేదు, ఉంటే సరిచేసుకుంటారని దేవునితో ప్రార్థన చేస్తూ లాస్ట్కు నేను ఒక మాట అడిగాను, దేవా ఈరోజు నాకు బయలుపరచకపోతే ఇంకా నేను మీ సేవ చేయను, ఈరోజు లాస్ట్ రోజు నాకు బయలుపరచండి, తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను, ఇంకా తప్పు చేయకుండా ఉంటానన్నప్పుడు తెల్లవారుజాము 5:30-6 గంటలప్పుడు 3 మాటలు దేవుని దగ్గర వినపడతా ఉన్నాయి. నీ కళ్ళకు కాటుకునిస్తాను, నీకు తెల్లని వస్త్రమునిస్తాను, నువ్వు పుటం వేయబడతా ఉన్నావు అని 3 మాటలు నాకు స్వరం వినపడతా ఉంది. ఎందుకంటే దేవుడు ఈ 10 రోజులు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరం ఏదో నాకు తెలుసు, మరి దేవుడే మాట్లాడాడని చెప్పి తండ్రి నీ చిత్తమయ్యా చాలయ్యా అని ఆమెనన్నాను. మరి మా అక్కగారు అక్కడి నుంచి పక్క వచ్చి కూర్చొని ఏం తమ్ముడు ఎట్టుందంటే, అక్క ఈ 3 మాటలు బైబిల్లో ఉన్నాయా, దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు సరే బావగారి దగ్గరికి పోయి కనుక్కొని వస్తానని చెప్పి మా బావ దగ్గరికి పోయి తీసుకొచ్చి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మరి 18 వచనం 19, 20 వచనాల్లో ఆ 3 మాటలు బయలుపరిచి చదివి చెప్పింది అక్క. ఇంకా నేను ధైర్యం పడ్డాను, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకొని బయలుదేరి ఇంటికి వచ్చేసాను. మరి ఆ అమ్మాయిని మా మిస్సెస్ని తీసుకొని ఇంటికి వచ్చి మరి నైటు తెల్లవారితే ఆదివారము మరి ప్రార్థన కొంగాను. నైటు తండ్రి అయ్యా కొంచెం స్వస్థపరచు, నేను ఒకటే వాగ్దానం చేశాను, నేను బాప్తిసం తీసుకోకపోకముందే అయ్యా నేను బ్రతుకు దినములో నీ ఒక్క దినము కూడా నేను ఆరాధన చేయకుండా ఉండకూడదు, ఒక్క దినము కూడా మందిరానికి పోకుండా ఉండకూడదు అని చెప్పి నేను ఒక ఒడంబడిక కలిగి నేను ఎక్కేటప్పుడే ఆ తొట్టి మెట్లు ఎక్కేటప్పుడే బాప్తిసం తీసుకొని వాగ్దానం చేసుకున్నాను. అయ్యా మరి ఇప్పుడే నెలలోపే నన్ను అస్వస్థ గురి చేశావా, కొద్దిగా స్వస్థపరచు అన్నప్పుడు రామారామి తెల్లవారుజాంకాడ మరి నేను వంగి రుద్దుకుంటూ జిలతో గీరుకుంటూ ప్రార్థనలో కంటిన్యూషన్గా ప్రార్థన చేస్తున్నాను, నిద్రపోలేదు.
మరి దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఒక నడ్డీపు వంగాను, నా తల వచ్చి మోకాల దగ్గర పెట్టుకొని ప్రేయర్ చేస్తా ఉన్నాను. బాడీ అంతా మెల్ట్ అయిపోయింది. చేసినప్పుడు ఒక షాగు తీసుకొని కట్ చేసినట్టు ఒక చీలికలాగా చేసి ఆ పొరని తీసేశాడు దేవుడు. తీసేసిన తర్వాత నేను లేచి మరి లైట్లు వేసాను. శక్తి మరి 15 సంవత్సరాల్లో శక్తి ఎలా ఉందో, బాత్రూముకు కూడా వెళ్ళలేని స్థితి నుంచి దేవుడు ఆ రోజు అంత స్వస్థపరిచాడు. లేచి చూసుకుంటే మరి పిల్లవాని దేహమైనట్టు అయింది. మా మిస్సెస్ని లేపు చెప్పాను, అమ్మాయినే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఇలాగా మరి కోసినట్టు వచ్చింది, చర్మం తీసేశాడు దేవుడు అని చెప్పినప్పుడు ఆమె కూడా విచిత్రపోయింది. దేవుడు నీ గొప్ప కార్యము చేశాడని చెప్పేసి మరి ఆమె కూడా అనింది. మరి అలాగ జరుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆ రోజు నైటు మాట్లాడాడు, రేపు నుంచి వాక్యం చెప్పమని. బ్రదర్ వాక్యం చెప్పు అని చెప్పినప్పుడు మరి మా బావగారు కూడా రాయవరం నుంచి మా బావగారు వచ్చారు. మన్నగ పాస్టర్ అక్కడే ఉన్నాడు. అన్న దేవుడు మాట్లాడమంటున్నాడు, మరి మాట్లాడాడు, వాక్యం చెప్పమంటున్నాడు, నేను మందిరంలో వాక్యం చెప్తానన్నాను. అంటే మరి మన్నగారు అన్నారు, నేను 10 సంవత్సరాలు నేను పాత్రలు అందించానురా, నీకు అప్పుడే ఎక్కడ వాక్యం చెప్తావు, ముందు వాక్యం నేర్చుకోక 5-6 సంవత్సరాలు తర్వాత నువ్వు వాక్యం చెబుదు అన్నాడు. అన్నప్పుడు మా బావగారు కూడా అదే అన్నాడు, కనీసం అంటే 3-4 సంవత్సరాలు నేర్చుకోమన్నాడు. మక్క కూడా అదే అనింది, కొంత నేర్చుకో తమ్ముడు అని చెప్పింది. సరేనని మళ్ళీ మరి దేవునికి చెప్పాలి కదా, దేవుడు నాకు చెప్పింది మళ్ళీ దేవునికి చెప్పాలి కదా. మళ్ళీ మోకాల నుంచి ప్రార్థన చేసి, అయ్యా మరి మన్నోళ్ళు ఇట్ట అన్నారు, నేనేం చేయలేని వాడను, మీరు నన్ను వాడుకోండి, ఇక్కడ కాకపోతే బయట నన్ను వాడుకోండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఒకలాగా పిలుపు వచ్చింది నన్ను. ఒక మరి ప్రార్థనలే దేవుడు మధ్య ఆకాశాన్ని తీసుకుపోయి మరి ఆకాశంలో ఒక పెద్ద క్లాత్, తెల్లటి క్లాత్ పరిచింది మధ్యాకాశంలో. దాని మీద 100 మంది పరిశుద్ధులు, 100 మంది లెక్కన మరి పెద్ద పెద్ద లాట్లు లాగా కనిచూపు నేల కూర్చున్నప్పుడు ఫస్ట్ లైన్లో 9 మంది కూర్చున్నారు. ఒక సీట్ కాలించారు నాకు. కాలించినప్పుడు నేను ఒక కుర్చీ కూడా అక్కడ వేయబడింది. నేను వెళ్ళి మరి ఆ 10వ సీటు నేను భర్తీ చేయాలని కూర్చొని మరి వంగబోయినప్పుడు ఆ సేవకుడు అక్కడ ముందు ఎదురుగా నిలబడి ఉన్నాడు. మరి ఆయన అన్నాడు, అయ్యా నువ్వు కింద కూర్చోకూడదు, మరి కుర్చీలో కూర్చో అంటే, లేదయ్యా నేను నెలయింది దేవుని నమ్ముకొని, నేను ఇక్కడనే కూర్చుంటానని 2 మాటలు మరి ఆయనకు నాకు సంభాషణ జరిగినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. కుర్చీలో కూర్చున్నాను. మీరు వాక్యం చెప్పి ఎవరు చేయెత్తమంటే నేను ఎత్తాను. మరి మధ్యలో కూడా ఒక అతను ఎత్తాడు. ఇద్దరమే ఎత్తాము. అంత జనసమూహంలో ఇద్దరమే ఎత్తినప్పుడు ఆయన కాపరి అన్నాడు, అయ్యా ఫస్ట్ అతను ఎత్తాడు, ముందు అతను చెప్పిన తర్వాత నువ్వు చెప్పమన్నాడు. సరళి పిలవండి అని చెప్పాను. నేను నెలే కదా నమ్ముకుంది, ముందు ఆయన చెప్పిన తర్వాత నేను చెప్తానని చెప్పాను. అంటే వచ్చి బైబిల్ లేకుండా వచ్చాడు. అతనికి గల్లగల్ల సొక్క ఉంది, నల్ల ప్యాంట్ ఉంది. అందరము తెల్లబట్టలు వేసుకున్నాం. ఒక్కళ్ళు కూడా బిల్కులు ఎవరు లేరు, అందరు తెల్లబట్టలు. కానీ ఆయనకు మటుకు గీరలు సొక్క ఉంది, నల్ల ప్యాంట్ ఉంది. నేను క్లియర్ చూస్తా ఉన్నాను. బైబిల్ లేదంటే నేను అపవాదిని అన్నాడు. అపవాదిని అంటే అతన్ని ఒక మొద్దు కనిపిస్తూ ఉంది, పెద్ద మొద్దు, మనిషి పెట్టేంత మొద్దు, ఒక ఖడ్గం కనిపిస్తూ ఉంది. 5 మనుషులు అక్కడ ఉన్నారు. మరి అన్నాడు, ఇతను తీసుకుపోయి శిరక్షాదనం చేసేయండి అన్నప్పుడు మరి వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను అన్నాను, అయ్యా నేను రక్షిస్తాను, దేవుడు ఇలాంటి వారి కోసమే నన్ను దేవుడు సేవకు పిలిచాడయ్యా. సంపొద్దంటే అపవాదినైనా నేను వాక్యం చెప్పి బ్రతికిస్తాను, దేవుడు అందుకే పిలుచుకున్నాడు, దయచేసి నా మాట వినండి అని 2 చేతులు ఎత్తి మరి ఆ కాపరిని వేడుకున్నాను. సరే వదలండి, మరి అతను వాక్యం చెప్పి మారుస్తాడంటున్నప్పుడు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మరి మళ్ళా మామూలు ప్రార్థనలో కొనసాగించాను. మరుసటి రోజు చోటపల్లిలో మీటింగ్స్, బహిరంగ సభలు జరుగుతూ ఉన్నాయి. నన్ను ప్రేమగా వాళ్ళు ఆహ్వానించారు, కేవలం వాక్యం వినటానికి అని చైర్స్ వేశారు కదా. నేను అక్కడ వెళ్ళి కూర్చున్నాను. మరి అందరికంటే ఫస్ట్ అప్పటికి సేవకులు కూడా రాలేదు అక్కడ చెప్పడానికి, స్పీకర్లు కూడా పైకి ఎక్కలే. ఫస్టే నన్ను పిలిచి పైన కూర్చోబెట్టారు. ఎందుకు? గౌరవార్థంగా. ఎంఆర్పిస్లో ఉన్నాడు కదా మామ, సరే కింద ఎందుకు కూర్చోవాలా అని చెప్పేసి పైన కూర్చోబెట్టారు. మరి 2 స్పీకర్లు వాక్యం చెప్పారు. అయిపోయింది, దగ్గర 11:30 అయింది రాత్రి. ముగింపు ప్రార్థన జరుగుతూ ఉంది, వాక్యం జరుగుతూ ఉంది. ఇంకా దైవజనులు మరి వాక్యం అయిపోతుందనే నేను ప్రేయర్ చేస్తానని అధ్యక్షులు వారు అన్నారు. అందరికి భోజనాలు సిద్ధపాటు చేశారు. మరి తినేసి వెళ్ళమంటే దేవుడు ఆ టైంలో 11:30 నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు అధ్యక్షులు వారిని 5 నిమిషాలు టైం అడుగు అన్నప్పుడు నేను, అయ్యా దేవుడు నిన్ను 5 నిమిషాలు టైం ఇవ్వమంటున్నాను. నన్ను దేవుడు ఏదైతే చెప్పాడో నేను కూడా అదే చెప్పాను, నా సొంత మాటలు ఏం చెప్పలే. దేవుడు 5 నిమిషాలు టైం అడుగుతా ఉన్నాడు, నేను వాక్యం చెప్పాలని చెప్తా ఉన్నాడు అన్నప్పుడు సరిలే అన్నాడు. వాక్యము జరుగుతూ ఉంది, అయిపోయింది. ప్రార్థన చేశాడు, ముగింపు ప్రార్థనని కూడా చెప్పాడు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేయమన్నాడు. నేను అనుకున్నాను మధ్యలో, తండ్రి ఈ టైంలో
మరి నన్ను 5 నిమిషాలు టైం అడగామన్నావు కదా, మరి వాళ్ళు ఇస్తారా అన్నప్పుడు దేవుడు నువ్వు కాముగుండు అన్నాడు. కాముగున్నాను. అతను అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత, సారీ ఏమనుకోబాకండి, మరి దైవజనులు 10 నిమిషాలు టైం అడిగారు, అతను 10 నిమిషాలు ఇచ్చిన తర్వాత మనం భోజనానికి వెళ్దామన్నాడు. నేను లేచి మరి ధనవంతుడు లాజరు, బైబిల్ కూడా తీయలేదు, ధనవంతుడు లాజరు గురించి చెప్పాను. మరి చెప్పితే ఆత్మచేత నింపబడ్డారు వాళ్ళంతా. ఆ జనాల్లో మొన్న కూడా వింటా ఉన్నాడు వాక్యము. మరి ఆత్మచేత నింపబడి చెప్పినప్పుడు అందరూ ఏడ్చారంట. మరి నాకైతే నేను కూడా ఏడుస్తూ ఉన్నాను, కన్నీరు గారిపోతూ ఉంది. మరి అందరూ మరి అయిపోయిన తర్వాత క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొట్టిన తర్వాత ఆయన అన్నాడు, తమ్ముడు 20 నిమిషాలు తీసుకున్నావు, ఇంకా ముగించు అన్నాడు. అమ్మా దేవుని నామములో అందరికీ వందనాలు. మరి దేవుడు ఇంతసేపు వాడుకున్నాడు, అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి కూడా వందనాలని చెప్పేసి నేను ముగించడం జరిగించిన తర్వాత మరి అదే ఆయన్నే యేసుదాస్ అన్నని అక్కడ తెల్లబాడు అతను అన్న 2 మందిరాలకు తీసుకెళ్ళాడు వాక్యం చెప్పించడానికి. అక్కడి నుంచి మళ్ళీ వార్లూరులో నల్లబోతులపాలెంలో వాక్యం విని ఆ పాస్టర్ చెప్పారంట, విలియమన్న వాక్యం బాగా చెప్తున్నాడంటే వారు నన్ను పిలుసు స్పీకర్గా తీసుకున్నారు. మరి అక్కడ ఒక దినము వాడబడ్డాను. అక్కడి నుంచి దేవుడు సేవకై వాడుకుంటా ఉన్నాడు. అంత మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడని, మాతో మాట్లాడని దేవుడు మీతో ఎట్లా మాట్లాడాడు, అసలు దేవుడు మాట్లాడతాడా, స్వరం వినపడతా ఉందంటున్నారు. కాబట్టి దేవుడు నేను అడిగాను, దేవా మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నాకైతే తెలియదు. వాస్తవంగా నేను ఎవరికి ఫోన్ చేసి కూడా లేఖనాలు ఇంతవరకు అడగలేదు. దగ్గర దాపులో 100 ప్రసంగాలు చేశానన్న 16 నెలల్లో 100 ప్రసంగాలు చేశాను. ఏ మందిరానికి పోయినా మరి దేవుడే వాక్యం బయలుపరుస్తాను, నాకు పలాని లేఖనం చెప్పమంటే ఆ లేఖనం ప్రకారమే నేను వాక్యం చెప్తా ఉన్నాను. దేవుణ్ణి అడిగాను, అసలు దేవా మరి వారికి సమాధానం ఏం చెప్పమనాలంటే దేవుడు కొన్ని లేఖనాలు బయలుపరిచాను. నాకు వాక్యం పడతా ఉంటుంది. ప్రకటన గ్రంథం చూసుకో, పలానా అధ్యాయము 22వ అధ్యాయము 6వ వచనం చూడు అన్నప్పుడు నేను ఆ టైంలోనే 1 గంటప్పుడు లేచి నేను కోట్ చేసుకొని ఉదయాన్నే మళ్ళీ చదువుకుండేవాడినా. అది ఆ విషయాలు కూడా చెప్తా ఉన్నా. దేవుడు ఎవరితో మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగుందన్న, మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాట నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. దేవుడు నేను అడిగినప్పుడు నన్ను ప్రవక్తగా పిలిచాడన్న. ఏమన్నాడు, ఏజ్గేలులాగా నిన్ను వాడుకుంటానన్నాడు, గిద్యోనులాగా నిన్ను వాడుకుంటాను. వాళ్ళిద్దరు ప్రవక్తలే కదా. ప్రవక్తగా ఏమన్నాడు ఇక్కడ అంది, మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఈ మాట నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులు చూపుటకై తన దూతను పంపెను. అంతే కదా. దేవుడు నేను ప్రవక్తగా ముందే దేవుడు ఏమంటాడు, అనాది సంకల్పముల్ని నేను ఏర్పాటు చేసుకుని మీ తల్లి గర్భమును పుట్టక మునిపే మీరు నాకు తెలుసు అంటాడు. కాబట్టి దేవుని సంకల్పంలో నేను మా తల్లి గర్భమును పుట్టక ముందే ఉన్నా బైబిల్ ప్రకారం. అందుకే దేవుడు నాకు చిన్నప్పటి నుంచే దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు. పరలోక దర్శనం చూపించాడు. నేను తర్వాత ప్రకటన గ్రంథం చదివినప్పుడు అవి క్లియర్గా మీకు చెప్పాలనే ఆలోచనతో చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనకు వారు అవకాశం ఇవ్వకూడదు. మనం ఎందుకు ఎట్ట మాట్లాడతాడంటే దేవుడు ఎవరినైతే ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకుంటాడో వారికి దేవుడు ముందు జరగబోయే వాటిని చూపిస్తానని ఆ దూత చేత, అక్కడ దూత ఉంది నేను వెళ్ళేసరికి, దూత ద్వారా ఆయన్ని చూపించాడు. ఎందుకంటే నేను వాక్యం అనేకులకు ప్రకటించాలంటే నేను నన్ను చూడాలి ముందు పరలోక పట్టణం. అందుకని చెప్పి ఆ ధైర్యము నాలో ధైర్యము కొల్పడానికి, అనేకులకు సువార్త చెప్పడానికి. నేను ఇప్పుడు సువార్త చెప్పేది ఎవరికన్నా అందరు ఆఫీసర్లు, గజెట్ ఆఫీసర్లకు, మరి ఎంపీలకు, వాళ్ళకు కూడా నేను వాట్సాప్లో పెడతా ఉన్నాను. బాగుడు శ్రీనివాసరెడ్డి కూడా వాట్సాప్ పెట్టాను, ఎమ్మెల్యేలకు వాట్సాప్ పెడతా ఉన్నాను. చిందకాయ అధికారుల నుంచి మొత్తానికి నా దగ్గర ఎవరైతే మొబైల్ నెంబర్స్ ఉన్నాయో అన్ని వాక్యాలు పెడతా ఉన్నాను. అంటున్నారు విలియం నువ్వు మారావు, మమ్మల్ని కూడా మార్చాలని అని. కానీ నా పరిస్థితి మరి అందుకే దేవుని నేను ప్రతి దేవుని అడుగుతా. నాకు డబ్బులు కావాలని దేవుని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి తెలియదు ఆ రహస్యం. దేవుని ధననిధి నుంచి నాకు ఇస్తా ఉన్నాడు. మనుషులు ఇవ్వట్లేదు, ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. నేను దేవుడే నాకు సమృద్ధిగా ఇస్తా ఉన్నాడు. ముందు తన దాసులకు ప్రవక్తల ఆత్మలకు ముందే చెప్పాడు. మరి ఇంకొక లేఖనం కూడా నేను చెప్తాను. మరి దేవుడు ఎందుకు ఎలా మాట్లాడతాడనే దానికి నేను రుజువు చేస్తా ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 22వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పాను. లేఖనము ఒకసారి చదువుకోండి ఇంటి దగ్గరికి పోయిన తర్వాత.
లూకా సువార్త మరి 10వ అధ్యాయము 22 వచనం 23 వచనంలో క్లియర్గా ఉంది. అంటే దేవుడు ఎవరికైతే బయలుపరచను ఉద్దేశించినో వారికే దేవుడు అందరికీ బయలుపరచాడు. దేవుడు ప్రవక్తగా ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళకే దేవుడు ఈ లేఖనాలు బయలుపరుస్తూ ఉన్నాడు అని నేను రుజువు చేయడానికి చూపించాను. ఇంకొక మాట కూడా చెప్తా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, మా తమ్ముడు అన్నాడన్నా, నువ్వు దేవుడు మరి సంఘం నేను అభిషేకించాలి, అప్పుడే నువ్వు సేవ చేయాలి అన్నాడు. అంటే నేనన్నా దేవునితో నేను ప్రార్థన చేస్తా అని చెప్పేసి నేను మోకాల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి 1వ యోహాను సువార్త 2వ అధ్యాయము 27 వచనము నాకు దర్శనంలో చూపించాడన్న. నేను బైబిల్ గ్రంథంలో కూడా రాసుకున్నాను, చదువుతా వినండి. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడనూ నీకు బోధింపక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుతున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు. దేవుడు ఏమని చెప్పాడు? దేవుని ఆత్మ మనలో ఉంది. మనకెవరు బోధించేది? మనుషులు కాదు, దేవుడి ఆత్మే మనకు బోధిస్తూ ఉంది. నేను బోధించిన ప్రకారం మీరు బోధించండి, ప్రకటించండి అంటుండు. దేవుడు నాకు లేఖనాలన్నీ బయలుపరిచాడన్న. ఈరోజు బైబిల్ చూడకుండా 2 గంటలు వాక్యం చెప్పగలుగుతా 16 నెలలలో. అది దేవుడిచ్చిన కృపే, నాది కాదు. నేను వాస్తవంగా నేను ఎన్నో మీటింగుల్లో చెప్పాను కానీ అంబేద్కర్ యుజంలో బైబిల్ దగ్గరకు వచ్చేలేకే ఇంకా దేవుడు అంతకంటే శక్తి ఇచ్చాడు, నాకు బలం ఇచ్చాడు. అనేకులను దేవుడు ఒక్కటే చెప్పాడు నాకు, అనేకులు నా వైపు త్రిప్పమన్నాడు. ఏ విధము చేతనైనను మనము దేవుడు వచ్చింది ఎందుకన్నా ఈ లోకానికి? పాపులను రక్షించడానికే వచ్చాడు. ఇప్పుడు నీతిమంతులను రక్షించాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ వాళ్ళకి నీతిమంతులు. నన్ను దేవుడు అన్నాడు, పాపులను రక్షించడానికి నేను వచ్చాను, నీవు కూడా పాపుల దగ్గరికి సువార్త చేయి అన్నాడు. అనిల మధ్యకి పోయి సువార్త చేయన్నాడు. అందరినీ నా వైపు త్రిప్పమన్నాడు. అందులో భాగంగా నేను దేవునిలోకి వచ్చాను. ఎందుకంటే మీకు రుజువులు చెప్పడానికే నేను ఈ లేఖనం చూపించాను. ఇంకొక మాట చెప్తా ఉన్నాను. అదే ప్రకటన గ్రంథము మరి 22వ అధ్యాయంలో, మరియు సొట్టుకం వలె మెరిగినట్టి జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం మధ్య నుండి ఆ పట్టణం రాజవీధి మధ్యను ప్రవేశించుట దూత నాకు చూపించను. నేను చెప్పాను కదా ప్రకటన గ్రంథంలో, అక్కడ పరలోకంలో ఏం జరిగింది? ఒక నది కనిపిస్తూ ఉంది. ఆ నది పైన గాజు ఉంది. నాకు ఫస్ట్లో గాజులా కనిపించింది. మా అమ్మకు కూడా అదే చెప్పాను, అమ్మ గాజు కనిపించిందని. మరి దేవుడు ప్రకటన గ్రంథంలో మరి పరలోకంలో ఏముందో ప్రకటన గ్రంథంలో రాశాడు. దేవుడు నన్ను స్థిరపరిచాడు, బలపరిచాడు. అనేక విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. అద్భుత కార్యాల గురించి కూడా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దర్శి దగ్గర ఒక మారుమూల గ్రామం పిలిచారు, వెళ్ళాను. ఆ ఊరు పేరు తెలియదు, రావట్లేదు. మరి అక్కడ ప్రేయర్ అయిపోయింది, పరిశుద్ధాత్మతో నింపబడింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. అక్కడ నమ్ముకున్న ఆమె ముందుకు వచ్చేసింది. అన్న, నాకు 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేరన్నా, ప్రేయర్ చేయన్నది. నమ్మకం ఉంది కాదమ్మా అంటే నమ్మకం ఉందన్న, ప్రేయర్ చేయించుకుంది. తర్వాత ఫోన్ చేసింది, అన్న 20 సంవత్సరాలు పిల్లలు లేక దేవుని దయ వలన మీరు ప్రార్థన చేశారు అన్న, మీకు వందనాలన్నా, నాకు ఇప్పుడు గర్భిణి 6వ నెల ప్రార్థన చేయంటే, అమ్మ నాదేం లేదు, దేవునికి ప్రార్థన చేయి, దేవుడే నీకు ఇచ్చింది, నేను దేవుడు వాడుకుంటే ఒక సాధనమును మట్టుకు ఈ లోకములో అని చెప్పి, నా మనసులో ఏముంది, ఏజ్గేల్ను వాడుకున్నట్టు నిన్ను వాడుకుంటానన్నాడు. ఏజ్గేల్ ఏం చేశాడు? ఏజ్గేల్ గ్రంథం 37లో ఎముకల దగ్గర లోయలోకి తీసుకెళ్ళి ఎముకలు చూపించి, అయా ఏజ్గేలు అవి బ్రతకగలవా అంటే, దేవా నాకేం తెలుసు అన్నాడు. అవి బ్రతుకున్నట్టు నువ్వు ప్రవచించు అన్నప్పుడు, దేవుడు ఏదైతే ప్రవచించమన్నాడో అది ప్రవచించినప్పుడు ఎముకలు బ్రతికి సజీవంగా నిలబడ్డాయి. అన్న, ఈ లోకంలో సృష్టికర్త దేవుడికి అసాధ్యమైంది భూలోకంలో ఏమీ లేదు. ఇట్లాంటి కార్యాలు ఇంకా మరి మన పక్కింట్లు కూడా, ఎదురింట్లో మరి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న మరి పెరాలసిస్ పడిపోయాడు మంచం మీద. వచ్చినప్పుడు ప్రార్థన ఫస్ట్ అదే ప్రార్థన, ఇంటికి తీసుకెళ్లారు, ప్రార్థన చేయమన్నారు, చేశాను. తండ్రి స్వస్థపరచయ్యా, నీ నామంలో ప్రార్థిస్తా ఉన్నాను, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తే వారు మరి స్వస్థపడతారన్న ఒక దాన్ని చేసినప్పుడు ఆయన నెల కళ్ళ లేచి తిరుగుతూ ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఆత్మ నాకు చెప్తా ఉంది, మొన్న మా పేరాయన కూతురు పెళ్ళి అయితే అక్కడ వంటల దగ్గర ఉన్నాను, వంటల దగ్గర, అదిగో నువ్వు ప్రార్థన చేసిన అతను వస్తున్నాడు చూడు అంటే, చూస్తే తెల్లటి గుడ్డలు వేసుకొని బ్రహ్మాండంగా నడుచుకుంటూ వస్తున్నాడు. దేవా మీకు స్తోత్రాలయ్యా, ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారని. ఇలాగా చాలా అద్భుత కార్యాలు చేశాడన్న. మరి ఇటీవల మరి మక్క కూడా 30 సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని. మా బావగారు కూడా సేవకులు చెప్పాను కదా, మార్కపూర్లో మరి ఏలేవో అని వాళ్ళ సొంత అన్న కూతురే, అమ్మాయి హాస్పిటల్లో తిరిగి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లలు లేరంట. మామయ్య డాక్టర్లు కూడా మరి పిల్లలు పుట్టరని చెప్పారంటే, మరి ఆంటీ మీ చేత ప్రార్థన చేర్చుకోమన్నదంటే నేను ప్రార్థన చేశాను. నేను వాగ్దానం ఏంటంటే ప్రార్థన చేసి
తండ్రి కుమార పరిశుద్ధ నామములో సిలువ వేస్తానని ఇక్కడ 3 సార్లు సిలువ వేస్తాను. నేను విజ్ఞాపన పొందినప్పుడు ఆ సిలువ నాకు గుర్తొస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన కనీసము రోజులో 2-3 గంటల ప్రార్థన ఉంటుంది. దేవుడు ఖాళీగా ఉంటే నేను వ్యర్థంగా ఏం చేయను. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఆ బిడ్డగా మరి పోయింది 4 నెలల తర్వాత నేను అక్కోళ్ళ దగ్గరికి పోయాను. ఆమె హాస్పిటల్ చెక్ చేసుకోవడానికి వచ్చింది ఎన్నో నెలని. ఆమె సాక్ష్యం చెప్పింది, మామ మీరు ప్రార్థన చేశారు, ఆ రోజు నుంచి మెన్సెస్ ఆగిపోయినాయి, నేను గర్భవతి అనుకోలేదు, హాస్పిటల్కి పోతే నువ్వు గర్భిణి అన్నారు, విచిత్రపోయాను మామ, మానవులకు డాక్టర్లకు అసాధ్యమైంది దేవుడు సాధ్యం చేశాడు అది మీ ద్వారా అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. దేవా, ఈ దీనదాసుని ఇంతగా వాడుకుంటా ఉన్నావయ్యా, మీకు స్తోత్రాలు అని చెప్పేసి దేవుడు నాకు దేవుడు చేసే మేలుకు ప్రతిదీ నాకు కన్నీరు వస్తూ ఉంది. ఇంత కృప చూపిస్తున్నావు దేవాని. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మా డాలి ఉంది, అక్క కూతురు గర్భిణితో ఉంది. ఉంటే మామయ్య నా కోసం ప్రార్థన చేయంటే ఏందమ్మా అంటే, మామయ్య నాకు మగపిల్లోడు కావాలని ప్రార్థన చేయను. సరేలేమ్మా చేస్తలేను. సర్లే అని చెప్పేసి మన ఊర్లో కూడా మరి పెద్దులని ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి 4 ఆడపిల్లలు. వాడు అన్నాడు, బాబాయ్ మగపిల్లోడు పుట్టేటట్టు ప్రార్థన చేయి, అందరూ నీకు దేవుడు నువ్వు ఏది ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడంట, ఊర్లో అందరూ అనుకుంటున్నారు బాబాయ్. వాడు బేల్దారు మేస్త్రి ఊర్లో ఉండడు. సరే చేస్తలేరా, అదెంత పని చేస్తలే అన్న. అయితే దేవుడు నమ్ముకోనరా మీరు అని చెప్పిన. అలాగనే మరి ఇంకో వసంతక్కని అంగన్వాడీ టీచర్, ఆమె కూతురు కూడా గర్భిణిగా ఉంది. అక్కడికి వెళ్తే వాక్యం చెప్తున్నాం వాళ్ళకు. వాళ్ళ అమ్మకు వాక్యం చెప్తా ఉంటే, మామయ్య నా కోసం ప్రార్థన చేయి, నాకు మగ పిల్లోడు కావాలంటే సరే చేస్తలేమన్నా. చేస్తలేని మరుసటి రోజు 2 రోజుల తర్వాత వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. తండ్రి వారికి మగపిల్లలు దయచేయమంటే దేవుడు ఒక స్క్రీన్ లాగా, నేను ప్రార్థనలో మోకాళ్ళు ఉంచే ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, ఆ స్క్రీన్లో కనపడతా ఉంది. దేవుడు అంటున్నాడు, మరి ఆడపిల్ల అయితే నువ్వు మగపిల్లోడు అని చెప్పేది ఆడపిల్లని చూడు గర్భంలో చూపిస్తా ఉన్నాడు. చూస్తే తండ్రి నేను మగపిల్లోడని చెప్పాను కదయ్యా, మరి ఆడపిల్ల ఉంటే ఎట్టంటే, అయితే మార్చమంటావా అంటే మార్చు తండ్రి, మరి ఎట్ట నేను మాట ఇచ్చాను కదయ్యా అని చెప్పాను. ఎమ్మటే మగపిల్లోడు మార్చేసిండు దేవుడు. తర్వాత మళ్ళీ ఇంకా మా పెద్దలు అనే వాళ్ళ భార్య వచ్చింది ఆ స్క్రీన్ మీదకి. మరి ఇలా కూడా చెప్పావు కదా అంటే, చెప్పాను తండ్రి, ఆ అమ్మాయి కూడా 4 ఆడపిల్లలు అయ్యా, మగపిల్లోడిని ఈ తండ్రి అని చెప్పినప్పుడు, మరి ఆడపిల్లే కదా అంటే మార్చు తండ్రి మాట ఇచ్చినాను అని చెప్పి నేను బ్రతిమలాడుతూ ఉన్న దేవుణ్ణి. సరే మారుస్తున్నాడు. మళ్ళీ ఇంకా వసంత కూతురు మళ్ళీ లైన్లోకి వచ్చింది. మరి ఈమెకు కూడా చెప్పావు కదా మగపిల్లోడు అంటే, అవును తండ్రి, మరి మీ నామంలో చెప్పాను తండ్రి, మరి ఖచ్చితంగా మార్చాయంటే మగపిల్లోడుగా మార్చాడు. మార్చిన తర్వాత నేను ప్రార్థన ముగించుకొని లేచి వారికి ఫోన్ చేసి చెప్పాను, అరే నీకు దేవుడు మగపిల్లోడు ఇస్తా ఉన్నాడు, చూపించాడు దేవుడు అని చెప్పాను. మరి ఆ వసంతకు కూడా ఫోన్ చేసి మరి బావకు మగపిల్లోడు పుట్టబోతున్నాడు అని చెప్పాను. మా అక్క కూతురు కూడా మరి ఫోన్ చేసి, డాలి దేవుడు ఇటు చూపించాడు, నీకు కూడా మగపిల్లోడు పుడతా అన్నాడు. 3 మగపిల్లోడు పుట్టాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అన్న. మరి అలాగనే మా సడ్డూడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు గుంటూరులో, పిల్లోని కాలేజీ జారుని పోయినాను. అతను 2 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ అయిన తర్వాత అన్న ఏడ్చాడు చేతులు పట్టుకొని, బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. అన్న నేను చచ్చిపోబోతా ఉన్నాను, మా తమ్ముడు ఉండి చచ్చిపోయాడు, నాకు కూడా 2 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి అన్న, నేను చచ్చిపోతాను, నా కోసం ప్రార్థన చేయనంటే నా ఆత్మ అంటుంది, బ్రతుకుతాడు, ఏం కాదని చెప్పు అంటుంది ఆత్మ. అయ్యా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ నీకు చెప్పమంటున్నాడు, నీకేం కాదు, నువ్వు మళ్ళీ యథాస్థితికి వస్తావు, ఏం వాల్స్ ఏం బ్లాక్ కావు, దేవుడే నీతో మాట్లాడమంటున్నాడు రా అని ఇంటికి పోయి సాపేశాడు. లోపల కన్నీరు ప్రార్థన చేశానన్న. ఒకటే చెప్పాను, వారం తర్వాత నువ్వు చెక్ చేయించుకో, నీకుంటే నాకు ఫోన్ చేయి, లేకపోతే మందిరానికి వెళ్ళు, దేవుడు అదే నాకు చెప్పాడు, అందుకే నేను నీతో మాట్లాడానని చెప్పి, నువ్వు తర్వాత మళ్ళీ పూడికి పెట్టుకో, దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లించాలి అని చెప్పినప్పుడు విజ్ఞాపన వారం రోజులు చేసినాక ఫోన్ చేశాడు. చేస్తే రవి పోయి హాస్పిటల్లో పోయి మళ్ళీ స్కానింగ్ చేసుకో అంటే, రానా నువ్వు రానా నాకు భయం వేస్తుందంటే, లేదు దేవుడు నాకు చూపించాడు, నువ్వు వెళ్ళన్నా. వెళ్ళి చూపిస్తే ఏం లేదు, వాల్స్ బ్లాక్ లేదేం. డాక్టర్ అన్నాడంటే ఏమైంది అంటే, మొన్న ప్రార్థన చేశాడు స్వస్థపడతానంటే, మళ్ళీ నన్నే పిలుచుకొని వారు ఆ గుంటూరు ఏరియాలో మరి ప్రార్థన పెట్టించాడు. మరి దేవుడు గొప్పగా అక్కడ మీటింగు, మరి ఒక అరగంట వాక్యం చెప్పడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. చుట్టు ప్రాంతాల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడయా, ఇంత కరాఖండిగా మాట్లాడుతూ ఉన్నాడు వాక్యాన్ని, మరి 16 నెలలు అంటున్నాడు, మరి ఏంటంటే సరే అని చెప్పేసి ఇంకా దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు, అయిపోయింది. మరి ఇటీవల కూడా ఇంకోటి జరిగింది, అద్భుతము దేవుడే చేశాడు. మరి అచ్చోడక్కని మంగళవారం వాళ్ళు ప్రేయర్కు వచ్చారు, వాక్యం చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత అవి ఇంటికి వచ్చి ప్రార్థన చేయమనింది. సరే వెళ్ళాను. మరి వాళ్ళ కొడుకు వాళ్ళ భర్త అందరూ వచ్చారు ఆడికి, వాళ్ళ కూతురు ఇక్కడే ఇచ్చారు అమ్మాయిని, ఈ ఊర్లో మా ఊరే, ఆ అమ్మాయిది కూడా మా ఊరే, అబ్బాయిది మా ఊరే, అక్కులయ్య అని బేల్దార్ పని చేస్తాడు, అమ్మాయి సెకండరీ టీచర్ ట్రైనింగ్ చేసి. సరే ప్రైజ్ వాక్యం నేను పిలుచుకొని ముందు వాక్యం చెప్పిన తర్వాత, రక్షణ సువార్త చెప్పిన తర్వాత
నేను ప్రార్థన చేస్తా. మరి సువార్త చెప్పాను, అయ్యా నమ్ముకుంటారా అని చెప్పేసి చెప్పాను. సరే మామ అన్నారు వాళ్ళు. పోయాను. ఏందమ్మా అంటే, మామ మరి 6 నెల దాటింది, 7 నెలగా వస్తుంది, లోపల బాబు చచ్చిపోయినాడు, లోపల 3 హాస్పిటల్ తిరిగాను మామ, చచ్చిపోయానని చెప్పినారు. అక్కులయ్య వస్తున్నాడు, నీ కొడుకు అక్కడి నుంచి వస్తున్నాడు, రేపు ఆపరేషన్కి పోవాలా లేకపోతే డిఎన్సీ చేర్చుకోవాలా అన్నప్పుడు దేవుడు వెంటనే నా ఆత్మలో బ్రతుకుతాడని ప్రార్థన చేయమంటాడు. అసలు నేను వండర్ అయిపోయానన్నా. దేవుడు చెబుతున్నాడు అట్లా. ఆ దేవుడు చెప్తా ఉన్నాడు మనసులో, నువ్వు ప్రార్థన చేయి బ్రతుకుతాడు అంటుండు. దేవానికి స్తోత్రం. నాకు తెలుసు దేవుని మాట ఏదో నా మనసు తెలుసు కదా. దేవునితో మాట్లాడుతుంటే, సరే తండ్రి మీరు చెప్పిందే నేను చెప్తాని కూర్చోబెట్టి ఆమెను ఒక స్టూల్ వేసి కూర్చోమ్మని, అమ్మ దేవుడు నీ బిడ్డ బ్రతుకునుగాక అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తాను నీ బిడ్డ బ్రతుకునుగాక, ఆమెన్. ఇంకేం చేయలేదన్న నేను. ఆ 2 మాటలు చేశాను, ముగించాను, ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత మళ్ళా ఒకలాంటి నాకు భయం వచ్చేసింది. తండ్రి ఒకవేళ చనిపోయిన బిడ్డ బ్రతకపోతే నేను వాక్యం చెప్తాను, కరాఖండి చెప్తాను, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏదైతే లేఖనం బయలుపరిచాడో నేను అదే వాక్యం చెప్తున్నాను అని నేను చెప్పుకునేవాడిని. ఒకవేళ ఆ బిడ్డ బ్రతకపోతే అయ్యా నాకు అవమానం, మీకు అవమానమే, దేవుడు ఆ మామను పిలవలేదు అనుకుంటారు, ఆ బిడ్డ బ్రతుకునుగాకని కన్నీరు పెట్టి గంట చేసి ప్రార్థన చేశాను. దేవుడు గర్భంలో అట కదిలినట్టు చూపించాడు నాకు. ఆ తండ్రి మీకు స్తోత్రమయ్యా అని చెప్పి ముగించాను. మళ్ళీ శనివారం యథావిధిగా మళ్ళీ ప్రార్థనలో ఉన్నాను, వాక్యం చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క వందనాలు చెప్పేది, వందనాలకు కానీ అంతే. నేను వందనాలు అన్నాక మరి శ్యామల ఎందుకు రాలేదక్క ప్రార్థన కంటే, రాలేదు అబ్బండి. ఎందుకు రాలేదు, బాబు బతకలేదా అంటే, బ్రతికిండబ్బి, ఒక కొద్ది కిడ్నీ నొప్పి అంట, కూర్చోలేదంటే కుర్చీలో కూర్చోవచ్చు కదా అక్క అన్నాను. వెళ్ళిపోయింది. దేవుడు ఇంత అద్భుత కార్యాలు నేను అడగలే. తర్వాత అడిగాను, తండ్రి నేను అడగకుండానే చెప్తున్నా అంటే, నువ్వు అడిగావు కదా 10 రోజుల్లో, నన్ను 10 రోజులు అడిగావు కదా, స్వస్థవరం అడిగావు, తర్వాత పోతే చనిపోయిన బిడ్డను కూడా ప్రార్థన చేస్తే బ్రతకాలన్నావు కదా, అందుకే నీకు బయలుపరుస్తా అన్నాడు. ఒకరోజు అన్న మరి మీకు చెప్పాలి, నేను మోషే మేఘాల మీద దేవునితో మాట్లాడతాడు, అవును కదా, ఆ గ్రంథం చదివాను నేను అన్నాను, తండ్రి ఒకసారి నాకు ఆ దర్శనం రూపంలో చూపించన్నా అని. 12 గంటలకు మామూలుగా ఇప్పుడైతే నేను 12 గంటల వరకు దగ్గరదాపులో బైబిల్ చదువుకుంటా, లేకపోతే వాక్యం వింటా, ఎవరైనా ప్రసంగికులే మంచి అట్లా చేసేవాడిని. 12 గంటలకు పడుకున్నాను. దేవుడు నన్ను మేఘం మీద పైకి లేపాడు. పడుకున్నా, మా దగ్గర కుక్క పిల్ల ఉంది బిట్టు, అది అరుస్తూ ఉంది. నేను మేఘం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, లేపిండి నన్ను పైకి. అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. నేను ఏది అడిగితే, 1 కాదు 2 కాదు. మరి క్రిస్మస్ పండగ వచ్చింది, డబ్బులు లేవు, ప్రార్థన చేశా, తండ్రి నా దాన్ని నుంచి ఇస్తానన్నావు కదా, నేను ఎవరి దగ్గరికి పోవాలా అని చెప్పి అడిగినప్పుడు, నేను 2016-17లో ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు 1,47,000 అకౌంట్లు పడ్డాయి. నేనేం చేయాలి, ప్రార్థన చేశా, తండ్రి నేను ఎవరి దగ్గరికి పోనయ్యా, మీరు నా ధననిధి నుంచి ఇస్తానన్నావు కదా, మరి నేనేం చేయాలా, రేపు పండగ ఉంది, ఎవరికి అడిగకపోతే ఏమంటారు, పని మానుకున్నాడు, బయట తిరగట్లేదు, మరి దేవుడు ఇస్తాడు కదా ఆయనకు అనుకుంటారు దేవా అంటప్పుడు 1,47,000 అకౌంట్లో పడ్డాయి. అద్భుత కార్యం చేశాడు దేవుడు. అలాంటి చాలా చేశాడు, ఒకటి కాదు. నేను ఆగిపోయాను అనుకున్నాను, అసలు వాటి మీద నేను దృష్టే లేదు, కానీ దేవుడు నాకు చాలా మేలు చేశాడు. ఈరోజు సువార్త మరి విరివిగా వాడబడతా ఉన్న అన్ని గ్రామాల్లో నాదొక్కటే కోరిక, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఏ అద్భుతమైన దేవుడు ముందే మీకు చెప్తున్నాడు, చెప్తాడు. ఆ చెప్పిన దాన్ని బట్టి మీరు వెళ్ళి చేస్తే జరుగుతుంది. అది జరుగుతా, దేవుడే ప్రేరేపిస్తాడు, నువ్వు ప్రార్థన చేయి అంటున్నాడు. ప్రార్థన చేయంటే స్వస్థపడతా ఉన్నా. పిల్లలు లేకపోతే వాళ్ళు వస్తారా, ప్రార్థన చేయంటాడు దేవుడు. దేవుడు చెప్తాడు నా ముందే, అమ్మ నీకు బాబు పుట్టిన కాక దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఇలాగ కార్యాలు. ఇప్పుడు దగ్గర దాపులో సంతానం లేని వారు ఒక 7 ఎంతమందో నాకు ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి పోయినప్పుడు కూడా చెప్పారు, అన్న మాకు సంతానం కలిగిందని. దేవుడు అద్భుత, నేను అడిగింది ఏది కూడా దేవుడు తీసేయలేదన్న, ఒక్కటి కూడా లేదు. దేవుడు ఈ పని చేయలేదు అనేది లేదు. నేను అడిగితే దేవుడు, అయ్యా నువ్వు ఈరోజు నాతో మాట్లాడమంటే దేవుడు స్వాధీనంలో తీసుకుంటాను, నైట్ తీసుకొని నన్ను ఆయన ముచ్చటిస్తాడు. అప్పుడే అర్థమైపోతుంది దేవుని స్వాధీనంలోకి వచ్చినాన్ని. ప్రార్థన పొంగిందంటే మరి దేవునితో నాకు కనెక్టింగ్ ఇదేం ఉండదు. నేను గుంటూరు మా బాబు దగ్గరికి వెళ్ళాను, కాలేజ్ చదువుతా ఉన్నాడు, వెళ్ళాను. నాకు ప్రార్థన చేసుకుంటే అలవాటు ఉంది. ఆమె భోజనం పెడతా మరి కూర్చోయానింది, వదిన 2 మాటలు ప్రార్థన చేసుకుంటా అని చెప్పాను. అందరూ 5 పిల్లలు మొత్తం తిరుగుతూ ఉన్నారు అక్కడ. నేను అక్కడనే బెడ్ వేసుకొని మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నా. నాకు తెలియదు, 1.5 గంట ప్రార్థన చేశానంట. లేచి ఏందయ్యా 10 నిమిషాలు అన్నావు కదా, ఇంతసేపు ఏంటంటే దేవుడు నా స్వాధీనంలో తీసుకున్నాడు వదినా, నేనేం చేశాను అని చెప్పి. అంటే నాకు తెలియదు నేను అంతసేపు చేస్తానని కూడా. అందుకే నేను ఇన్ని గంటలు ప్రార్థన చేయడానికి కారణం అదే.
దేవుడు స్వాధీనంలో దేవుడే బయలుపరుస్తాడన్న. ఎవరి గురించి ప్రార్థన చేయాలా? పలానామో చెప్పావు కదా పిల్లలు పుడతారని, ఆ కోసం ప్రార్థన చేయి. పలానా దగ్గర స్వస్థపడతావని చెప్పావు కదా, అతని గురించి ప్రార్థన చేయి. మరి ఇల్లు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఆ బిడ్డల కోసం, రక్షణ కోసం ఆమె అడిగింది కదా పలానా గ్రామంలో, ఆమె నాకు ఒకటి దేవుడే నాకు కంప్లీట్ జ్ఞాపకం తెస్తాడన్న. దేవుడు ఏదైతే ఎవరి గురించి ప్రార్థన చేయమంటాడో పచ్చి తాగుబోతుల గురించి కూడా ప్రార్థన చేయమంటాడు. ఏంది దేవుడు చేయి, ప్రార్థన చేయి. దేవుడు దేవునికి నాకు అనుబంధము అట్టుందన్న. ఇంక అందుకే నేను దేవునిలో ఉంటే దేవునితో ఉండాలా. నేను ఒకటన్నా, తండ్రి నా హృదయం ఎప్పుడైనా ఒకవేళ పాపం చేయాలని ఆలోచన కలిగితే ఆ దినమే నన్ను తీసుకో, ఈ లోకంలో ఉంచబాకు. పాపం చేసి నరకానికి పోవడం కంటే ఒక ప్రవక్తగా నేను నీ దగ్గర ఉండాలా. ఇదే నా ప్రార్థన. ఉన్నన్ని రోజులు నన్ను ఒక్క దినము కూడా అయ్యా నా కాలించొద్దు. ఒక్క దినము. అందరూ మా బ్రదరంలో మెచ్యూర్ ఫంక్షన్లో పోరు, ఇటోట్లో పోరు ఏదన్నా. అయినా నేను దేవుడిని అడిగితనడు ప్రతిదీ ఒక్కరి దగ్గర నువ్వు వెళ్ళు, సువార్త చెప్పు. నువ్వు చెప్పాల్సిన సువార్తే, ఇంకేం లేదు. అన్నీ చేయమంటే ఈరోజు నేను అన్యుల దగ్గరికి కానీ ఎక్కడ ఎవరు పిలిస్తే వారికి నేను బైబుల్ తప్పితే రెండోది ఏం చెప్పనన్న. మాట్లాడను అసలు ఎవరి దగ్గర కూడా వ్యర్థమైన మాటలు ఒక్కటి కూడా మాట్లాడను. ఒక దర్శనం కలిగింది. మా పావురు కోటయ్య అని ఒక అతను నా ఫ్రెండు, కమ్మోళ్ళ అతను నా ఫ్రెండు. అయితే ప్రార్థన చేస్తుంటే దేవునికి అతను వాక్యం చెప్పమంటున్నాడు. అంటే తండ్రి నా ఆయన మాట ఇనోడు కాదయ్యా, నా మాట ఎలా వింటాడు, ఆయన కోటీశ్వరుడు, ఇనోడు కాదయ్య అంటే నువ్వు చెప్పు, లేకపోతే పలానా చోటపల్లిలో ఆ మనిషి పడబోతా ఉన్నాడు అని దర్శనం రూపంలో పడ్డట్టు నేను పోయి ప్రార్థన చేసినట్టు దేవుడు చూపించాడు. ముందే చూపించాడు. చూపించిన తర్వాత ప్రార్థన అయిపోయింది. తర్వాత ఉదయాన్నే తెల్లవారి మార్నింగ్ ఫోన్ చేశా, అన్న దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు, ఒక 5 నిమిషాలు టైం ఇయ్యన్న. అంటే ఏంద్రా నీకు పిచ్చి పట్టిందా, దేవుడు అంటున్నావు అంటే ఈ మధ్య మెన్నోళ్ళు చెప్తా ఉన్నారు, బయటికి పోవట్లేదంట, పొలానికి పోవట్లేదంట, అన్ని మానేసి ఇంట్లో కూర్చుంటున్నావు అంట. నా దగ్గర టైం లేదు అన్నాడు. నీకు టైం ఉందేం కానీ నా దగ్గర టైం లేదన్నాడు. ఒకరోజు దొరికినట్టు 2-3 రోజుల తర్వాత ఈ అమ్మాయిని స్కూల్కి వదిలిపెట్టి వస్తా, మళ్ళీ వచ్చి అరుగు ఉంది అక్కడ, అరుగు మీద కూర్చుంటే నా దగ్గర వచ్చి కూర్చున్నాడు, బండి ఆపిండు. వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఏంద్రా మనం ఫోన్ చేసినావు కదా, ఏదో 5 నిమిషాలు టైం అడగమన్నావు, ఏంద్రా నీకు పిచ్చి పట్టిందా, దేవుడు ఆడున్నారు అసలు అన్నాడు. అంటే కూర్చొని చెప్తానని, అన్న ఇట దర్శనం కనపడది, నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు బ్రతుకుతావు లేదా చచ్చిపోతావు. పలానా దగ్గర నువ్వు యాక్సిడెంట్ అయ్యి పడ్డావు, చోటపల్లి దగ్గర పలానా చెట్టు దగ్గర, ఇదిగో ఈ దోవలు నువ్వు పడిపోతావు అంటే అన్నాడు. ఏమైనా నీకు పిచ్చి పట్టిందా, నేను పట్టమేందిరా, నేను 120 సంవత్సరాలు బతుకుతా అన్నాడు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో నేను అది చెప్పిన, నువ్వు వింటే నువ్వు లేకపోతే నాకు తెలియదు, దేవుడు చెప్పమన్నది చెప్పాలా. చెప్పినా అన్న సరే అని కొంచెం వాదన పెట్టుకున్నాడు, దేవుడు లేడు అనేది అని వెళ్ళిపోయాడు. కరెక్ట్గా వారం తర్వాత అదే ప్లేస్లో పడిపోయాడు. జరిగింది అది. అదే ప్లేస్లో పడిపోయి చెయ్యి ఇక్కడికి ఇరిగిపోయి నర్సరావుపేట పోయి ఆపరేషన్ చేసి రాడ్లు లేపుకొచ్చాడు. ఈ అమ్మాయి స్కూల్లో ఉంది రేగమనిపల్లిలో, వాళ్ళ ఊర్లే. అక్కడికి వచ్చాడంట కట్టు కట్టుకోండి ఇట్ట. వచ్చి అమ్మాయి అంటలే, అమ్మాయి వాడు ఉన్నాడా ఇంటికాడంటే ఉన్నాడు మామ అంటే, నాకు చెయ్యి ఇరిగిందని చెప్పు ప్రార్థన చేసిపోతాడు అనిందంట. వచ్చిన తర్వాత నా చెప్పింది, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కోటమామ చెయ్యి ఇరిగిందంట, చోటపల్ల కాడ పడ్డాడంట. సరే పోయి అంటే నేను ముందే చెప్పిందిలే, నాకు తెలుసులే పడేది కూడా, ఆయన కూడా ముందే చెప్పాను, ఆయన ఇనుకోలేదు నేనేం చెప్పాను అని చెప్పి మరుస రోజు పోయి ప్రార్థన చేసి వాక్యం చెప్పి కొంచెంసేపు అయ్యా నేను చర్చికి వస్తాను, ఖచ్చితంగా వస్తాను, అయితే ఇప్పుడైతే కొద్దిగా చూసే వాళ్ళ బాగుండదు కదా, మీరు వేరు మేము వేరు అన్నాడు. నేనైతే వాక్యం చూస్తున్నాను, టీవీలు పెట్టుకుని వాక్యం చూస్తున్నా అన్నాడు. మందిరానికి వస్తానని మాట తప్పిండు. ముందే దేవుడు అతను పడతాడని మీకు చెప్పినా మీరు చెప్పినా అతను నమ్మలే. కానీ ఏదే దేవుడు చెప్పాడో అదే అక్షరాలు జరిగింది అది. పడ్డాడు, అక్కడే పడ్డాడు. నేను చెప్పిన ప్లేసే. ఇప్పుడు ఎంక్వైరీ చేసుకుని ఆయన చెప్తాడు అదే మాట. ఓకే, అక్కడే పడ్డాడు. పడి తర్వాత నువ్వు చెప్పింది కరెక్ట్ అయిందిరా, నేను దేవుడు నమ్ముకుంటాను, చర్చికి వస్తానని మళ్ళీ రాలే చర్చికి. నేను బ్రతిమలాడినా, అన్న దేవుడు నీతో మాట్లాడు, నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, అందుకే దేవుడు నీ సువార్త చెప్పమన్నాడు అని చెప్పినప్పుడు మరి రాలేదు. మళ్ళీ ఒకసారి పడ్డాడు. పడితే నేను మళ్ళీ చెప్పాను, పోయి సువార్త చెప్పాను, అన్న ఇప్పటికైనా దేవుని నమ్ముకంటే వస్తాలేరా అని చెప్పి మాట ఇచ్చాడు. దేవుడు ఇలాంటి కార్యాలు ఇంకా మరి చెప్పడానికి మనకు టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరు ఆ సువార్త అదే అన్న, ప్రాణం పోయేసరికి దేవుని నమ్ముకోవాలి. నేను అదే ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నా ప్రాణం ఉండగానే మరి నేను మిమ్మల్ని నమ్ముకొని ఆరాధన చేసి చచ్చిపోవాలని ఉంది అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఈరోజు దేవుడు అది అందరికీ నేను సువార్త ప్రకటించడానికి ఈరోజు దేవుడు నన్ను అవకాశం కల్పించిండు. అందరికీ చెప్పాలని, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు దగ్గర చెప్పాను కదా 100 పైన ప్రసంగాలు అయినాయి. మామూలుగా అయితే మరి ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకోమన్నారు, ఏది సొంత అన్నోళ్ళే. మరి దేవుడు ఇంత గొప్పగా వాడుకుంటా ఉన్నాడు. కాబట్టి నేను అనేక గ్రామాలకు నేనే ఫోన్ చేసి వెళ్తా, అన్న ఈరోజు ఖాళీగా ఉన్నా మీ మందిరానికి వస్తా. నేను సిగ్గుపడట్లేదు దేవుని నామంలో.
ఎందుకంటే పరిచయం చేయాలని నాకు ఆలోచన. ఒక్కటే అన్న, నాకు ఈ లోకం ఆశలు ఏం లేవు, కానీ దేవుడు నాకు ఇచ్చిన పనిని ఈ లోకంలో కంప్లీట్గా దేవుని కోసం. మన మనోళ్ళు అన్నారు 2 కాయలు వరి నాటుకోమన్నారు. ఈరోజు ఆయన నాకు అవసరం లేదు, దేవుడు నాకు ఇస్తాడు, ఇవ్వకపోయినా నేను బ్రతుకుతా. మా కొడుకు అన్నాడు ఫస్ట్లో, నాన్న మరి జీతం సరిపోకపోతే ఒక అన్నానికి లేకపోతే ఏం చేస్తావంటే, నేను అన్నా దేవుడు నీళ్ళను ద్రాక్షరసం చేస్తారా అన్న. నిజమన్నా, నీళ్ళను ద్రాక్షరసం చేసి దేవుడు నా దేవుడు రా, దేవుడు నమ్ముకొని చెప్పాను. అంత విశ్వాసం నాలో ఉంది. నేను నమ్మాను కంప్లీట్గా. దేవుడు ఎన్నో స్వస్థపరిచాడు. ఎందుకంటే నేను కన్నీరు కారుస్తా దేవుడి దగ్గర. ఒకప్పుడు వ్యర్థున్నాయా, ఈరోజు నాకు ఈ స్థితి ఇచ్చావు, మీకు స్తోత్రాలు. వాస్తవంగా ఢిల్లీ పోవాలంటే నేను విమానం ఎక్కిపోయేవాడిని, ఫ్లైట్లో పోయేవాడిని. ఢిల్లీకి ట్రైన్లో పోతే నేను ఫ్లైట్ ఎక్కేవాడిని. చాలా గర్వం ఉండేది నాకు. నేను ఎవరిని లెక్క చేసేవాడిని కానీ, ఆఫీసర్లను కానీ. ఒక హోదా ఉంది, నేను చాలా ప్రౌడ్గా ప్రవర్తించా. అవన్నీ జ్ఞాపకం వస్తుంటే, తండ్రి ఇంత దీనుడుగా చేసావా, మీకు స్తోత్రాలు అని చెప్పి నేను సువార్త అందరికీ అందించాలని దురుద్దేశంతో కాదన్న ఈ వీడియో చేసేది. ఏంటంటే ప్రతి ఒక్కరికి సువార్త అందించాలని, అదొక్కటే నా ఆశ. ప్రతి ఒక్కరు దేవుడు క్రీస్తు అని గుర్తెరగాలి. పరలోకం నుంచి దేవుడు మనకు నా పాపముల కోసం వచ్చాడు. ఎవరు మన కోసం ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరన్న. మనం ప్రాణం పెట్టింది దేవుడే. ప్రాణం ఉండంగానే దేవుణ్ణి స్తుతించాలని, గణపరచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. లేఖనాలు కూడా అదే చెప్తా ఉన్నాయి. సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచిన ఎడల మీరు చనిపోదురు, నాశనం అవుదురు అని బైబిల్లో ఉంది, నిర్గమకాండంలో. కాబట్టి మనమందరము నీకు దగ్గర స్వార్థ నువ్వు లైవ్ ద్వారా వాక్యం కొన్ని లక్షల మందికి అందిస్తూ ఉన్నావు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లైవ్లో ఇవ్వడానికి కూడా కారణం అది. నేను అన్ని గ్రామాలకు వెళ్ళలేను, కానీ ఈ సువార్త మరి ఈ వీడియో మరి అందరికి చేరాలని మనస్ఫూర్తిగా అలా నేను లాభసాటిగా కోరుకోవట్లేదు. కేవలం దేవుని పరిచయాలని, అందరికి అందాలని ఆశపడి మరి వీడియో చేస్తూ ఉన్నాను. మా అమ్మ ప్రార్థన, మా మామగారు కూడా మరి దైవజనుడు, మిలిటరీ చేస్తూ రిటైర్డ్ అయ్యాడు. ఆయన కూడా మరి చనిపోయాడు. ఆయన కూడా బ్రతిమాలాడు. మా మామగారు కూడా నమ్ముకోయ అన్నప్పుడు నేను తిరస్కరించాను. అయినా కూడా మా మామ ఒక దినము నువ్వు నమ్ముకుంటావు అని చెప్పి నా కోసం కూడా మా మామ కూడా ప్రార్థన చేశారు. మా కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు నేను గ్రామం కోసం ప్రాధేయపడతా ఉన్నాను. కన్నీరు నేను ప్రార్థన పొంగిన రోజు కన్నీరు విడవని రోజు లేదన్న. ఎందుకంటే దేవుడు నన్ను పాపం నుంచి బయటికి తీశాడు. అనేకులు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. తండ్రి, ఒక్క పాపి నశించడం కూడా నీకు ఇష్టం లేదంటున్నావు కదయ్యా, నాకు కూడా అదే కావాలి తండ్రి అని చెప్పేసి నేను అన్నీ వదిలేసి ఈరోజు సువార్త పరిచర్య చేయాలి. అంత్య దినాలలో, కడవరి దినాలలో నన్ను పిలుచుకున్నావయ్యా. నేను నమ్మకంగా నీ పరిచర్య చేయాలి. ఈ లోకంలో నాకేమొద్దు, ధనం అవసరం లేదు, ధాన్యం అవసరం లేదు. ఆదివారం చర్చిలకు కూడా పోయినా నేను కానుక తీసుకోవట్లేదన్నా. ఎందుకంటే ఒకవేళ కానుక కోసం ఇతను వచ్చినాడేమో అనుకుంటారేమని దేవుడికి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర, తండ్రి మీరు ఇచ్చిన దాంతో నేను తృప్తి పడతానని ఖాళీ చేతులతో ఇంటికి వస్తా ఉన్నాను. దేవుడు మరి నాకు ఆ గొప్ప అవకాశం కల్పించాడు. ఈ అవకాశాన్ని నేను బ్రతికిన కొన్ని దినాలైనా సువార్త అందించాలని రేయింబగులు నేను పడుకుండే తక్కువ టైమే. నేను అందరిలాగా నిద్రపోవట్లేదు, నాకు నిద్ర కూడా రావట్లేదు. ఎందుకంటే దేవుడు నాకు భారం పెట్టాడు, అనేకులను రక్షించాలని ఒక తపన ఉంది నాలో. ప్రార్థన ద్వారా అయ్యా నేను అన్ని గ్రామాలకు పోలేకపోయినా సృష్టి యావత్తు కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒక్క పాపి నశించు నాకు ఇష్టం లేదంటున్నావు కనుక నాకు ఇన్ని గంటల ప్రార్థన కూడా అదే అన్నా. రెండోది లేదు నాకు. నా దేవుడు నాకు కృపనిచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. నేను ఉచితంగా ప్రకటించాలి ఈ సువార్తను అని చెప్పి ఆలోచన కలిగి మరి ఎంతోమంది ఈ మధ్య మరి రక్షణ లేని వారికి రక్షణ మరి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు, మా బామర్ది కూడా మరి ఆయన జాబ్ చేసుకుంటూ 70,000 శాలరీ, మాటినేవాడు కాదు. ప్రత్యేకంగా ఇద్దరి మీద నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. మా పెద్దన్న గురించి తీర్మానం చేసుకున్నాడు కానీ బాప్తిస్తం లేదు. మా బామర్ది మరి ముగ్గురు బామర్దులు ఇద్దరు తీసుకున్నారు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు మా బామర్ది అన్నాడు, మా ఇంకా 2-3 నెలలు నేను బాప్తిస్తం తీసుకుంటా. మరి మన్నకు ఒక్కడికి బాప్తిస్తం కొరవగా ఉంది మా పెద్దన్న. మా అక్క కోరిక ఏంటంటే మేమందరం కుటుంబంగా కలిసి ఆరాధన చేయాలి మన మందిరంలో అని ఒక నిశ్చయిత కలిగి ఉన్నాం. అన్న కూడా మారితే మేమందరం దేవుని సక్ర, పిల్లలందరూ మంచిగా ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు, పిల్లలందరూ డాక్టర్లు చదువుతూ ఉన్నారు. దేవుడు కుటుంబాన్ని పేదరికం నుంచి చిన్నప్పుడు పేదరికమే మాది. మేము ఒక చిన్న ఉద్యోగం ఉంది, అది 200 రూపాయల శాలరీ. కానీ కష్టపడి నాన్నోళ్ళు మరి కొద్దిగా పొలం సంపాదించుకొని కష్టపడి మమ్మల్ని చదివించుకొని దేవుడు మరి ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తాడని మేము అనుకోలేదు.
దేవుడు ప్రార్థనలో బలం ఉందన్న, దేవుని వాక్కులో బలం ఉంది. ఏజ్గేల్ను వాడుకున్న దేవుడు, గిద్యోను వాడుకున్న దేవుడు. గిద్యోను 300 మందితోటి మరి మిద్యానీయుల నుంచి దేవుడు రక్షించుకున్నాడు. 300 మంది కదన్నా, మిద్యానీయులు ఎందుకు 1000 మంది, ఇస్రాయేలు అంతమంది ఉంటే మరి గిద్యోను దేవుడు 300 మందిని ఏర్పరచుకో గిద్యోను అన్నప్పుడు వారు ఏం చేశారు? యుద్ధం చేయలేదు, ధ్వని చేశారు. కాగడాలు పట్టుకొని యెహోవాకు జయము, గిద్యోనుకు జయమని కేకలు వేసినప్పుడు వారు ఏదో వచ్చి మా మీద పడతా ఉందని పరుగులు తీశారు. మరి అంతటి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, ప్రాణం ఇడవక ముందే, ప్రాణం పోకముందే తండ్రి, నేను రోమపత్రిక మరి 10వ అధ్యాయము 9-10 వచ్చిన ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో తండ్రి నేను పాపినంటే క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న ఈ లైవ్ ద్వారా చెప్తా ఉన్నాను. ఏమీ లేదు, ఒక్కటి నోటితో ఒప్పుకోవాలి, తండ్రి నేను పాపినయ్యా, నన్ను క్షమించు దేవంటే జీవగ్రంథం ఉంది, జీవగ్రంథమందు పేరు రాస్తాడు. జీవగ్రంథమందు వేరొక గ్రంథం ఉంది, జీవగ్రంథమందు పేరు రాస్తాను, ఇంకా తుడుపు పెట్టేవాడు ఎవడు లేడని దేవుడు చెప్తా ఉన్నాడు. యోహాను పత్రిక మరి 1:9 కూడా పాపం అందరు ప్రతి ఒక్కరు పాపం చేసి కానీ నేను పాపము చేయలేదని ఎవరైనా అనుకుంటే వారు దేవుని వాక్యం వారి హృదయంలో ఉండదని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన పుట్టుకే పాపము. దావీదు అంటాడు కదా, అయ్యా నాకు జన్మ పాపం ఉంది తండ్రి అంటాడు. ఏబు కూడా అంటాడు, అయ్యా నేను జన్మ పాపిని అంటాడు. ప్రతి ఒక్కరము పాపం లేదు, అయితే పరిశుద్ధులము కానీ మరి జన్మ పాపం, తల్లి పాపం కూడా జన్మ నుంచి వచ్చింది గట. ప్రతి ఒక్కరం పాపులమే. పరిశుద్ధ దేవా నన్ను క్షమించయ్యా అనే ఒక్క మాట ఈరోజు ఎవరైనా అలగలిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడన్న. మనం ఏమి ధనం ఇవ్వట్లేదు, కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితమైన కృప, దేవుడు నాకు ఉచితమైన కృపనిచ్చాడు. నేను ఉచితముగా ఈ సేవ దేశాలు ఎల్లలు దాటాలని ఆశపడుతూ, ఈ లైవ్ మరి అందరికీ చేరాలని ఆశపడుతూ మరి ముఖ్యంగా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నా ఈ బీద సేవకుని కరుణించి మీరు వచ్చినందుకు మీకు మరి 2 చేతులు ఎత్తి మరి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా దేవునికి. మీకు ఈ లైవ్ అందరికి వెళ్ళాలి. ఇది మన స్వలాభం కోసం కాకుండా దేవుని రక్షణార్థమై అందరూ రక్షించబడాలని మీ కోరిక అంటున్నారు. మీరు కూడా పరిశుద్ధులుగా కనపడతా ఉన్నారు. అందుకే మరి దేవుడు నిన్ను నన్ను కలిపాడు. కాబట్టి మీకును ఈ లైవ్ వినే వారికి అందరికీ సృష్టి యావత్తు అందరూ రక్షించబడాలని ఆశపడుతూ నా ఈ లైవ్ ముగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు.